హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అయితే ఉన్నాయి కదా. లైక్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే హ్యాపీ హార్మోన్స్ కానీ సో చాలా హార్మోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మెయిన్గా ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తాయి, సో వాటి వలన బాడీకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, సో బాడీని ఎలా రెగ్యులేట్ చేస్తాయి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఏంటి, సో అవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూసేద్దాం. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది ఆ ఫ్లూయిడ్ అన్నమాట. సో ఫ్లూయిడ్ కానీ లైక్ హార్మోన్స్ కానీ అని కూడా చెప్పచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతాయంటే మన బ్రెయిన్ ఉంది కదా, సో మన బ్రెయిన్ బాడీ అంతటికీ కనెక్ట్ అయి ఉంటుంది కదా. లైక్ స్పైన్ బాడీ ఫంక్షన్కి బ్రెయిన్ అనేది మెయిన్ థింగ్ అన్నమాట. సో బ్రెయిన్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో అది బాడీ యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో బాడీకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా బాడీ తన బ్రెయిన్ ద్వారా, సో బాడీ తన మెసేజ్ బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ ఫంక్షన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో బాడీ అండ్ మైండ్ ఇలా రెగ్యులేట్ అయితే అవుతాయన్నమాట. సో మెయిన్గా ఈ బ్రెయిన్ అనేది ఎలా వర్క్ అవుతుందని అయితే చూసేద్దాం. సో మెయిన్గా ఈ బ్రెయిన్ అనుకునేసి, సో బ్రెయిన్ నుండి లైక్ నర్వ్స్ అయితే వస్తాయి కదా. సో నర్వ్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అనేసి అంటే ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో న్యూరాన్ అంటే ఏంటంటే ఒక చిన్న ప్లాంట్ టైప్ స్ట్రక్చర్ అయితే ఉంటుందన్నమాట. సో యాక్సాన్, టెండాన్, టెర్మినల్ అనేది ఇలా ఉంటాయి. సో చిన్ని ప్లాంట్స్ స్ట్రక్చర్ అయితే ఉంటాయి. సో ఒక న్యూరాన్కి ఇంకొక న్యూరాన్కి ఇలా అయితే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ ఇక్కడైతే కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో ఈ మధ్యలో ఈ ఫ్లూయిడ్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. యా, సో ఒక న్యూరాన్కి ఇంకొక న్యూరాన్కి ఇలా మెసేజ్ అయితే ట్రాన్స్మిట్ అయితే అవుతుంది అనమాట. సో ఈ మధ్యలో ఉంది చూసారా, ఒక ఫ్రిక్షన్ అయితే ఏర్పడుతుంది అనమాట. ఆ ఫ్రిక్షన్ ఎరేజర్కి ఈ ఫ్లూయిడ్ స్ట్రక్చర్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫ్లూయిడ్ నుండి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు స్టమక్ పెయిన్గా ఉంది, ఆ స్టమక్ పెయిన్ సెన్సేషన్ మనకి ఎలా వెళ్తుందంటే మన బాడీ నుండి ఆ మెసేజ్ బ్రెయిన్కి అయితే అందుతుంది అనమాట. సో ఆ సెన్సేషన్ అనేది బ్రెయిన్ దాకా ఎలా వెళ్తుందంటే మన స్టమక్ నుండి మజిల్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ సెన్సేషన్ అనేది ఒక న్యూరాన్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. న్యూరాన్కి వెళ్ళిన తర్వాత ఒక న్యూరాన్ కొల్లైడ్ అయ్యి మన బ్రెయిన్లో లాట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒక న్యూరాన్కి ఇంకొక న్యూరాన్కి మెసేజ్ ఈ న్యూరాన్ నుండి ఈ న్యూరాన్కి వెళ్తుంది, ఈ న్యూరాన్ నుండి నెక్స్ట్ న్యూరాన్కి వెళ్తుంది. అలా ఒక మెసేజ్ అనేది న్యూరాన్స్ నుండి స్ప్రెడ్ అయ్యి ఆ న్యూరాన్స్ నుండి మన బ్రెయిన్కి అయితే వెళ్తుంది అన్నమాట. సో బ్రెయిన్ వెంటనే యాక్టివేట్ అయ్యి మనకు స్టమక్ పెయిన్గా ఉంది, వెంటనే మనకు బాడీలో రెస్పాన్స్ వస్తుంది. నాకు కడుపు నొప్పిగా ఉంది, మనం ట్యాబ్లెట్ తీసుకోవాలి అండ్ ట్యాబ్లెట్ తీసుకున్న వెంటనే ఆ సెన్సేషన్ అనేది మన బ్రెయిన్కి వెళ్తుంది, మన బ్రెయిన్ నుండి మన బాడీకి ఆ సెన్సేషన్ అనేది ఈ న్యూరాన్స్ ద్వారా మన బ్రెయిన్కి బాడీకి కనెక్షన్ అయితే అయి ఉంటాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏమేమి ఉన్నాయి అంటే చాలా అయితే ఉన్నాయి. సో మనం ఈరోజు కొన్ని అయితే డిస్కస్ చేసుకుందాం. యా, సో మెయిన్లీ సెరోటోనిన్ అన్నమాట. సో సెరోటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. సో ఈ సెరోటోనిన్ హార్మోను ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. సో న్యూరో ట్రాన్స్మిటర్స్లో ఉండే ఈ సెరోటోనిన్ కానీ, కార్టిజాల్ కానీ, హిస్టమైన్స్ కానీ, డోపమైన్స్ కానీ ఇవి రిలీజ్ అవుతాయి అన్నమాట. వీటిని మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. సో న్యూరో అంటే న్యూరాన్కి సంబంధించింది, బ్రెయిన్కి సంబంధించింది. ట్రాన్స్మిటర్స్ అంటే లైక్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేసు ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. సో అందుకే వీటిని ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ అయితే అంటామన్నమాట. యా, అండ్ ఈ సెరోటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్ అని కూడా అంటామన్నమాట. సో ఆ హ్యాపీ హార్మోన్ అనేది మన బాడీలో ఏమేమి రెగ్యులేట్ చేస్తుందంటే లైక్ మన మూడ్ స్వింగ్స్ రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. సో మూడ్ స్వింగ్స్ అంటే లైక్ మనం హ్యాపీగా ఉండడానికి, అండ్ వన్ మోర్ థింగ్ ఆకలిని మెయింటైన్ చేస్తుంది, స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చేస్తుంది. లైక్ ఇవి రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట, స్లీప్ని, ఆకలిగా ఉండడాన్ని, అపెటైట్ని. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం ఇంట్లోనే దిగులుగా ఉన్నాం, సడన్గా మన ఫ్రెండ్ వచ్చింది, సో వెంటనే ఆ హ్యాపీ హార్మోన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఓ నా ఫ్రెండ్ వచ్చింది. సో అది ఎలా తెలుస్తుందంటే ఈ
న్యూరాన్స్ నుండి బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ బాడీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఆ మెసేజ్ని. సో అలాంటి టైంలో సెరోటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో సెరోటోనిన్ హార్మోన్ని ఇంకో విధంగా హ్యాపీ హార్మోన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే మన మూడ్ని రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ కార్టిజాల్ అనమాట. సో ఈ కార్టిజాల్ అనేది బ్లడ్ ప్రెషర్ని అయితే రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. సో బ్లడ్ ప్రెషర్ని కానీ మన బాడీలో బ్లడ్ షుగర్స్ అయితే ఉన్నాయి కదా, సో బ్లడ్ షుగర్ని అండ్ వన్ మోర్ థింగ్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని అయితే రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. సో ఏదైనా మనకు డిసీజెస్ వచ్చినా కూడా సో దాన్ని ఫైట్ చేయడానికి కార్టిజాల్ హార్మోన్ అనేది ట్రాన్స్మిటర్గా రిలీజ్ అయ్యి అది వెంటనే బ్రెయిన్కి ఫంక్షన్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత వెంటనే యాంటీబాడీస్ రిలీజ్ చేసి సో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే వెంటనే బాడీ తను తాను రియాక్ట్ అవుతుంది కాపాడుకోవడానికి అన్నమాట. సో లైక్ సెరోటోనిన్ చూసేసారు, కార్టిజాల్స్ చూసేసారు అండ్ వన్ మోర్ థింగ్ హిస్టమైన్స్ ఉంటాయన్నమాట. సో హిస్టమైన్స్ అనేటివి మన బాడీని చాలా విధాలుగా కాపాడుకుంటాయండి. ఎలా కాపాడుకుంటాయి అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, లైక్ మనం బయట వెళ్తాము తింటాము, ఒకవేళ మనకు ఆ ఫుడ్ పడలేదనుకోండి, కొంతమందికి ఫుడ్ పడకపోయినా ఫ్రూట్స్ పడకపోయినా వెజీస్ పడకపోయినా ఇవంతా మన బాడీ కొన్నిసార్లు తీసుకోలేనప్పుడు మన బాడీ నుండి ర్యాషెస్ వస్తాయన్నమాట. సో ర్యాషెస్ కానీ అండ్ వన్ మోర్ థింగ్ పోర్స్ లాగా వస్తాయన్నమాట, దద్దులుగా వస్తాయన్నమాట. సో వెంటనే అట్లా రిలీజ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మన బాడీలో హిస్టమైన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైనా తిన్నామనుకోండి, సో బై మిస్టేక్ మనం తినిన తిండి మనకు పడలేదు, లైక్ ఆ ఫుడ్ మనకు పడలేదు వెంటనే అలర్జిక్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట మన బాడీలో. సో వెంటనే అలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికీ మన బ్రెయిన్కి అది ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. లైక్ బాడీ ఇచ్చింగ్గా ఉంది, దద్దులు వస్తున్నాయి, మనకు పడట్లేదు, తలనొప్పిగా ఉంది, అలాంటప్పుడు వెంటనే బాడీలో ఉండి యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి. సో యాంటీబాడీస్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే యాంటీబాడీస్ ఈ హిస్టమైన్స్ అనేటివి ఉన్నాయి కదా, లైక్ న్యూరో ట్రాన్స్మిటర్స్. సో హిస్టమైన్స్ రిలీజ్ చేసి ఆల్మోస్ట్ అది సివియర్ కాకుండా కాపాడుకుంటుంది అన్నమాట బాడీని. సో యాక్చువల్గా మన బాడీని మన బాడీ ప్రొటెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు బయట నుండి ఏదైనా హాని వస్తుంది అంటే మన బాడీ కోసం 100% కాపాడుతుంది అన్నమాట. సో అట్లీస్ట్ ట్రై చేస్తుంది. ఒకవేళ కాపాడలేకపోతుంది, బై మిస్టేక్ అంత ఎబిలిటీ ఇవ్వలేకపోతుంది అంటే వెంటనే మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయన్నమాట. లైక్ స్కిన్ చేంజెస్ కానీ, ర్యాషెస్ కానీ, రెడ్ కలర్ స్పాచెస్ కానీ ఇలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే అలా వస్తుందో వెంటనే మన బాడీ మళ్ళీ రెస్పాండ్ అవుతుంది అనమాట. లైక్ మన బాడీకి ఇది పడట్లేదు, ట్యాబ్లెట్ తీసుకోవాలి. సో ఇలాంటి సెన్సేషన్లు మన బాడీకి, మైండ్కి, హార్ట్కి లైక్ ఇవి కోఆర్డినేషన్లో ఉంటాయన్నమాట. వన్ మోర్ థింగ్ డోపమైన్ అనమాట. సో డోపమైన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ డోపమైన్ హార్మోన్ అనేది మన బాడీకి ఒక రివార్డ్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. లైక్ రివర్స్ సిస్టమ్ లాగా అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక మంచి పని చేస్తామనుకోండి, లైక్ ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది, మనకు తెలియకుండానే మనం హ్యాపీ, ఇది మనం మంచి పని చేసాం అన్న ఫీలింగ్ అయితే మన బ్రెయిన్ మన బాడీకి అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఎట్లాంటివి ఉంటాయి దీంట్లో అనేసి అంటే ఎగ్జైటింగ్ కానీ అండ్ వన్ మోర్ థింగ్ మనం ఏమన్నా నేర్చుకున్నాం అనుకోండి, సో ఆ నేర్చుకున్నది రిపీటెడ్గా మన బాడీలో మన బ్రెయిన్లో రివ్యూ అవ్వడము అండ్ వన్ మోర్ థింగ్ కాన్సన్ట్రేషన్కి అయితే ఈ హార్మోన్ డోపమైన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ మెయింటెనెన్స్ మెమరీ కానీ మూడ్ స్వింగ్స్ కూడా అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఒకవేళ ఈ డోపమైన్ అనేది తక్కువ రిలీజ్ అయిందనుకోండి, అసలు రిలీజ్ అవ్వట్లేదు, రేర్గా రిలీజ్ అవుతుంది అనేసి అంటే ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి అనేసి అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారన్నమాట. సో ఈ హార్మోను ఎఫిషియెంట్గా లేనప్పుడు ఏమవుతుందంటే సైకియాట్రీ మెంటల్ హెల్త్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే బైపోలార్ యాక్టివిటీస్, బైపోలార్ అనేసి అంటే బై అంటే 2 అండి, పోలార్ అంటే 2 పోల్స్ అన్నమాట. సో బైపోలార్ యాక్టివిటీ అంటే మూడ్ స్వింగ్స్ అనమాట. ఒకటి హై రేంజ్లో ఉంటుంది లేదా లో రేంజ్లో ఉంటుంది. వన్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి మెయింటైన్ చేయడానికైతే ఈ డోపమైన్ అనేది
మన బాడీలో రిలీజ్ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ అనుకునేసి ఎపినెఫ్రిన్ లేదా నారెపినెఫ్రిన్. సో నేను ఈ ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్‌ని మనం ఫైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అయితే అంటామనమాట. నేను దీని గురించి ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, నచ్చినట్టయితే మీరు ఆ వీడియో వెళ్ళి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసినందువల్ల కానీ, మీరు లైక్ చేసినందువల్ల కానీ ఇది నన్ను మోటివేట్ చేస్తది. సో నేను ఇంకా బాగా చెప్పడానికి కూడా ఇంకా మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అయితే చూసేసారు కదా! సో ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అంటే లైక్ ఇప్పుడు మనకేదైనా డేంజర్ సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, ఎయిదర్ మనం దాన్ని పోరాడతాము, లేదంటే అక్కడి నుండి పారిపోతామన్నమాట. సో దాన్ని ఫైట్ హార్మోన్ అనేసి అయితే అంటామన్నమాట. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని. సో ఒకటి మనం దాన్ని ఫేస్ చేస్తాం, లేదా అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతామన్నమాట. యాహ్! సో వన్ మోర్ థింగ్ ఎండోర్ఫిన్స్ అనమాట. ఎండోర్ఫిన్స్ ఇవి కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్ అనమాట. సో ఇవి ఎలా వర్క్ అవుతాయంటే మన బాడీకి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అన్నమాట. సో న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా హార్మ్ జరిగింది, లేదా మన బాడీకి ఏదైనా కట్ అయింది, మన బాడీకి ఏదైనా ఇంజురీ అయింది, లేదా చెవు నొప్పిగా ఉంది. సో మ్యాక్సిమము ఇలాగే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆటోమేటిక్గా ఆ మెసేజ్ అనేది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుండి ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. సో రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పెయిన్ని మనం ఆమ్, ఆ పెయిన్ని మనం హోల్డ్ చేస్తాం కదా! సో ఆ హోల్డ్ చేసే ఎబిలిటీ పెరుగుతుందన్నమాట. లైక్ ఆ పెయిన్ మనం తట్టుకోగలుగుతామన్నమాట. సో సపోజ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి ఎదురవుతుందేమో మ్యాక్సిమం అంటే డెలివరీ ఉమెన్స్ అయితే ఉంటారు కదా! సో డెలివరీ ఉమెన్స్‌లో కొంతమందికి అయితే నార్మల్ డెలివరీ అయిపోతుందన్నమాట ఈజీగా. సో అలాంటి టైంలో కూడా కొంతమందికి ఇలాంటి హార్మోన్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళు పెయిన్‌ని బేర్ చేయగలుగుతారనమాట. సో న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అన్నమాట. సో వన్ మోర్ థింగ్ ఇవి ఏమేమి చేస్తాయి ఎండోర్ఫిన్స్ అనేసి అంటే పర్సెప్షన్ ఆఫ్ పెయిన్ అయితే తగ్గిస్తుందన్నమాట. ఏంటంటే ఎక్కువ ఎక్సెసివ్ పెయిన్ ఫీల్ అవ్వకుండా అనేది ఈ హార్మోన్ అయితే హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఒకవేళ ఈ ఎండోర్ఫిన్స్ అసలు రిలీజ్ అవ్వట్లేదు, లేదా తక్కువ రిలీజ్ అవుతున్నాయంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ పెయిన్ అనేది ఎక్కువ అంటే బ్యాడ్ మినిమం కాకుండా హై రేంజ్‌లో ఉంటుందన్నమాట. వన్ మోర్ థింగ్ వీటినే ఫీల్ గుడ్ హార్మోన్స్ అని కూడా అంటామన్నమాట. ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటే లైక్ ఓకే లైక్ పెయిన్ రిలీవర్స్ కానీ ఫీల్ గుడ్ హార్మోన్స్ అని కూడా అంటామన్నమాట. సో ఒకవేళ ఈ ఎండోర్ఫిన్స్ అనేటివి తక్కువ రిలీజ్ అవుతా ఉన్నాయి, అసలు రేర్‌గా రిలీజ్ అవుతున్నాయంటే అది మజిల్స్ పైన ఎఫెక్ట్ అవుతుందన్నమాట. విచ్ ఈస్ కాల్డ్ ఫైబ్రోమయాల్జియా అంటారు. ఫైబ్రోమయాల్జియా అంటే లైక్ ఎఫెక్ట్ అనేది ఈ మజిల్స్ మీద కానీ, టెండాన్స్ మీద కానీ పడి ఏమవుతుందంటే మజిల్స్ అనేటివి వాచిపోవడం, మజిల్ పెయిన్ రావడం ఇలా అయితే ఉంటాయన్నమాట. సో గైస్ మీరు చూసేసారు కదా! వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.